ఆపరేషన్ వజ్రప్రహార్ కింద ప్రొద్దుటూరు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలు, ఏఎస్పీ విభుకృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు. ఈశ్వర్ రెడ్డి నగర్ లో అనుమానితులు రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. పత్రాలు లేని 92 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మంచి నడవడికపై అవగాహన కల్పించారు. గంజాయి, బెట్టింగ్, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. దొంగతనాల నివారణకు సీసీటీవీలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈరోజు గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు గౌరవ పొద్దుటూరు ఏఎస్పీ సార్ యొక్క పర్యవేక్షణలో పొద్దుటూరు సబ్ డివిజన్లోని ఆల్ ఎస్ఐస్, సిఐస్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పొద్దుటూరు 1 లిమిట్స్ ఈశ్వర్ నగర్లో మేము కార్డెన్స్ ఆపరేషన్ జరిగింది. అనుమానాస్పద హౌస్ వ్యక్తుల యొక్క అన్ని ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించాము. అలాగే ఈశ్వర్ నగర్లో గంజాయి, గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్ అలాంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రతి హౌస్ను మేము చెక్ చేసి, రౌడీ షీటర్లు, సస్పెక్ట్లను కూడా మేము చెక్ చేసి, అలాగే ఏదైతే గుర్తింపు లేనటువంటి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలన్నీ కూడా సుమారు 100 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటి రికార్డులు పరిశీలించి వాటిపైన చట్టపరమైన తీసుకుంటాము. ప్రజలకు మేము ఈ విధంగా ఒకటి చెప్పేది ఒకటే, ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ అనే విషయానికి బానిసలై తమ యొక్క ఆస్తులను, డబ్బులను పోగొట్టుకోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాము. దానికి తోడు గంజాయికి కానీ, మట్కాకు కానీ, గ్యాంబ్లింగ్ కానీ దూరంగా ఉండి మన కుటుంబాలు చిన్న చూసుకోవాల్సిందిగా మా జిల్లా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు మా ద్వారా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఎవరైతే ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీరు యొక్క క్షేమంగా ఇంటికి పోవడానికి చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మిగతా ప్రజలకు తెలియజేయడం విధంగా రాబోయేది మనకు ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి దొంగతనాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ వస్తువులందరినీ కూడా భద్రతా ప్రదేశంలో భద్రపరచుకోండి. దొంగతనాలకు ఆస్కారం లేకుండా తగిన రక్షణ కల్పించుకోండి. షాపుల యాజమాన్యం కానీ, మిగతా ఇంట్లో కానీ దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుని మీ ఆస్తులు భవిష్యత్తులో కోరుతున్నాము. మీరు ఏ విధంగా సరే పోలీసుకు సహకారం అందించండి. అవసరమైతే మీ యొక్క సమాచారాన్ని రహస్యంగా ఉంచుతాము. మీ మంచి పొద్దుటూరు కోసం ప్రజల సహకారాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.